తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నా మీద కోపంతో నీకు చేస్తున్న సపోర్ట్ నిజం అనుకుని పిల్లి గెంతులు గెంతితే కళ్ళు బైర్లు గమ్మే ట్రీట్మెంట్ ఇస్తాను. పని మనిషివి పని మనిషిలాగే పడుండు. అంతకు మించి ఆలోచించావో నీ ఫ్యామిలీ ఇక్కడే ఉంది, గుర్తుపెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకో. వెళ్ళు. దేవుని ముంగిట దీపపు వెలుగునా కరిగే కాంతిని కథై రెక్కలు విరిగినా పక్షిగా మారినా పయనం మొదలు పెడితివా. ఆ తాళి బొట్టుకే తలొంచి నీవిలా నీ వారి నొదిలిలా నిషీధి వైతివా. ఈ విషపు నాగులా నట్టింట నీవెలా నువ్వేళ్ళ కాపురం చేస్తావు ప్రాణమా. అమ్మ నీలవేణి, ఏమైందమ్మా? ఎందుకిలా తడిచిపోయావు? బాత్రూంలో ఏమైనా పడిపోయావా? మరి ఏమైందమ్మా? తారక్ సార్ బెడ్రూమ్లో ఇంతవరకు ఏమాత్రం మెలకు రాకుండా బెడ్ మీద పడుకుండిపోయాను నాన్న. పడుకుంటే ఇలా తడిచిపోవు కదా తల్లి. అమ్మగారు నన్ను పిలిచారో నా మీద అరిచారో తెలీదు. నేను ఒళ్ళు తెలియకుండా నిద్రపోయినందుకు నా మీద బకెట్ నీళ్లు గుమ్మరించేశారు. ఆ తర్వాత చాలా మాటలు అన్నారు. రామా, అత్తయ్య నెత్తి మీద కూడా 2-3 బకెట్లు నీళ్లు పోస్తే బాగుంటుంది అనుకుంటా. మీకేమైనా పిచ్చా? ఆ నీలవేణి మీద అమ్మ బకెట్ నీళ్లు గుమ్మరించిందని దానికి బదులుగా 2-3 బకెట్ల నీళ్లు అమ్మ తల మీద వెయ్యాలంటారా? ఇది ప్రతీకారం కాదు కాంచనా, మమకారం. మళ్ళీ అమ్మని తడపడం ఎందుకు? నా ఉద్దేశం, నా భక్తి మీకు అర్థం కాలేదు. ఉగ్ర రూపంతో అవతరించిన అమ్మవారు శాంతించాలంటే తన శిరస్సున జలాభిషేకం చెయ్యాలి అంటారు కదా. అలాగే అచ్చం అత్తయ్య గారు నా కంటికి అలాగే కనపడ్డారు, అందుకే అలా అన్నాను. నన్ను విసిగించకండి అల్లుడు గారు. చిత్తం అత్తయ్య గారు. ఏది ఏమైనా నీలవేణి మీద నీళ్లు కొట్టి మంచి పని చేశావమ్మా. దెబ్బకి రాత్రి తాగిన మత్తు వదిలిపోయి ఉంటుంది. అది తారక్కి సర్వీస్ చేయడమేమో గాని ఇది కూడా తాగినప్పుడు తారక్లా బిహేవ్ చేయాలని ట్రై చేసింది. రాత్రి తాగొచ్చాక లేటుగా లేస్తాడు కదా. ఈరోజు అలా చేయలేదు కదా. పొద్దున్నే ప్రకృతిని పలకరించడానికి వెళ్ళాడు, తనలో మార్పు వస్తుంది. అంటే మీరు విసుక్కోనంటే నేను ఒక మాట చెప్తాను. మాటలు గిచ్చేలా కాదు, మెచ్చేలా ఉండాలి. నచ్చేలా నేను చెప్తాను అత్తయ్య గారు. విషయం ఏంటంటే అత్తయ్య గారు, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అన్నట్టుగా తారక్ నిన్న తాగడం మానేశాడు. తనని తాగొద్దని చెప్పే నీలవేణి ఎంత తాగిందో తెలీదు. బావమర్ది అంత ఆస్తుండి కూడా నేను ఇంటికి వారసుడిని, యువరాజునని ఎక్కడా చెప్పలేదు. కానీ రివర్స్లో నీలవేణేమంది, నేను ఈ సామ్రాజ్యానికి అధినేత్రిని అని చెప్పింది. పని మనిషిని కానే కాదు, నాకు ఊడిగం చెయ్యాల్సింది మీరు అన్నట్టుగా మనందరి వైపు వేలు చూపించి కేకలేసింది. ఈ కాపేసేయండి.
రాత్రి జరిగింది పీడకల అని దానికి అర్థమయ్యే ఉంటుంది. నీళ్లు కొట్టాక అది కళ్ళు తెరిచాక కళ్ళల్లో కన్నీళ్లకి దాని కల కరిగిపోయి ఉంటుంది. అయినా సరే ఒక కంట కనిపెడుతూనే ఉండాలమ్మా. నాన్న గాని తారక్ గాని దాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు. అందుకే అది ఇంకా చెలరేగిపోవాలని చూస్తుంది. అంత ఛాన్స్ ఇవ్వను. ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆ అమ్మకి బాగా తెలుసులే అక్క.